బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి నారాయణ పిఠాపురం వర్మ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణను కలిశారు పిఠాపురం వర్మను జీరో చేశామంటూ వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై నారాయణ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. టెలికాన్ఫరెన్స్లో తాను మాట్లాడిన మాటలను కట్ చేసి పేస్ట్ చేసి వైరల్ చేశారంటున్నారు మంత్రి నారాయణ. పిఠాపురంలో ద్వితీయ శ్రేణి టీడీపీ జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలను జీరో చేశామంటూ తాను చెప్పానంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటు మంత్రి నారాయణ. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతుంది. మంత్రి నారాయణ, పిఠాపురం వర్మ ఇద్దరూ కూడా ఆ వివాదం మరి ముఖ్యంగా తారాస్థాయికి చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు మీరు చూస్తున్నారు. మంత్రి నారాయణ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోని మంత్రి నారాయణ వ్యాఖ్యలను అంశానికి సంబంధించి ఆయన ఒకరే చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారన్నారు. ఇటు అంటే మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని పట్టించుకోనంటున్నారు ఇటు వర్మ. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణ ఏమంటున్నారు, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమంటున్నారు, వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భం మాట్లాడుతున్నారు. ఒక్కసారి మంత్రి నారాయణ ఏమంటున్నారు, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమంటున్నారో చూద్దాం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందుకు పడతాయి. నేను నిన్న సభలో కూడా కొనకెళ్ళడానికి చాలా 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యాయంగా ప్రతిదీ డిస్కస్ చేసుకుని ముందుకు వస్తున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటూ సహజం. నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సత్యం ఉంటుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం. మళ్ళా చెప్తున్నాను, మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళు, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏవి మాట్లాడిన దాన్ని మాట్లాడటం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఏం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్కి చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేను అంటారా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోవాలి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు. సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమనుకోవాల్సిన పని లేదు, ఎవరు అనుకోండి. రైట్, అది పిఠాపురం వర్మ ఇచ్చిన క్లారిటీ. మరి ముఖ్యంగా కూటమి అంటేనే
ఒక ఉమ్మడి ఫ్యామిలీకి సంబంధించి అంటే ఉమ్మడిగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో చిన్న చిన్న వస్తూ ఉంటాయి, వాటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళతామంటూ కూడా ఇటు పిఠాపురం వర్మ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఈ గొడవ ఇంతటితో సర్దుమణిగినట్టేనా? ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నేరుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇప్పుడు మంత్రి నారాయణ వర్సెస్ పిఠాపురం వర్మగా మారిన వ్యవహారం ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టు అనుకోవాలా? నిన్న కూడా మనం ఇదే సబ్జెక్టు మాట్లాడుకున్నాం. బేసిక్ గా నారాయణ ఏ సబ్జెక్ట్ లో, మంత్రి నారాయణ గారు ఏ సబ్జెక్ట్ లో మాట్లాడారు, తర్వాత వర్మ కాకినాడలో కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు, అయ్యా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, వర్మ అనేది ఎవరు ఏంటి అనేది చాలా క్లియర్ గా అందరికీ తెలుసు, దీంట్లో మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. పెద్ద బాసు చంద్రబాబు, ఆ తర్వాత నారాయణ గారు మాకు గురువు, అట్లాంటి వ్యక్తి దగ్గర మాకేమి ఇష్యూస్ ఉండవు అనేది చాలా క్లారిటీగా ఆయన చెప్పిన పరిస్థితి మన ఆర్టీవీకి చెప్పాడు ఆయన ఎక్స్క్లూజివ్ గా. సరే, ఈ లోపల సోషల్ మీడియాలో 100 రకాల ఇష్యూలు 100 రకాలుగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి. కానీ ఈరోజు వైజాగ్ లో నారాయణ గారికి తర్వాత వర్మ గారు ఇద్దరు కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కూడా చాలా ఓపెన్ గా వర్మ గారు క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, మాకు ఎన్నున్నా, మా సమస్యలు ఎన్నున్నా, మాకు మా పెద్దలు నారాయణ అక్కడ ఉన్నారు, అట్ ద సేమ్ టైం మా గురువు చంద్రబాబు, తర్వాత చిన్న గురువు లోకేష్, వీళ్ళందరితో మేము మాట్లాడుకునే ఉంటాం, మాకు ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. దీంట్లో మేము అవసరమైతే తగ్గటం, అవసరం అనుకున్నప్పుడు మేము కావాల్సిన ఇష్యూస్ మేము నడుపుతాం అనేది చాలా క్లారిటీలో మేము ఉన్నాము అనేది వర్మ గారు కావచ్చు, నారాయణ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు. సో దాన్ని బట్టి ఏంటంటే చాలా క్లారిటీగా ఇదే విషయాన్ని సచిన్ మన ఇద్దరం కూడా ఇదే సబ్జెక్ట్ మీద నిన్న కూడా మాట్లాడుకున్నాం క్లారిటీగా. చాలా విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయి, నారాయణ గారు మనసులో ఏం లేదు, అట్ ద సేమ్ టైం టీడీపీ మనసులో ఏం లేదు, వర్మ గారి మనసులో కూడా ఏం లేదు ఈ సబ్జెక్టు. కాకపోతే చిన్న బయటికి వచ్చే ఇష్యూస్ ని బట్టి, మాట్లాడే దాన్ని బట్టి కొంత డిస్టర్బెన్స్ అయితే నడుస్తోంది అనేది మనం చాలా క్లారిటీలో మాట్లాడుకున్నాం. సేమ్ అదే వాళ్ళిద్దరు కలిసా ఇప్పుడు వైజాగ్ లో కూడా సేమ్ కలిసి వాళ్ళు అదే మాట్లాడారు. కాకపోతే ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అయినట్టే మనకి చాలా క్లారిటీగా కనపడుతుంది కదా. ట్రూ. బట్ అంటే ఇక్కడి నుంచి సాధారణంగా ఒక వివాదం రాజుకుంది, తారస్థాయికి చేరుకున్న తర్వాత సర్దుమణుగుతున్న సందర్భాన్ని చూస్తాం. బట్ దీన్ని ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేసింది ఇటు టీడీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేశారు. ఎక్కడా కూడా ట్రాక్ తప్పారా అని అంశానికి సంబంధించి ఎక్కడా చర్చకు రానివ్వలేదు. అంటే అటువంటి ఆ టెంపోని మెయింటైన్ చేసుకున్న సందర్భం. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరింత జాగ్రత్త పడే అవకాశం ఉందా? ఎందుకంటే టెలికాన్ఫరెన్స్లోని మాట్లాడిన మాటలని కట్ చేసి పేస్ట్ చేసి ప్రచారం చేశారనేది ఇటు నారాయణ కావచ్చు లేకపోతే వర్మ కావచ్చు చెప్పుకొచ్చిన మాట. డెఫినెట్ గా మీరు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే జరగబోయే పరిస్థితుల్లో అందుకే వైజాగ్ కి నారాయణ వచ్చినప్పుడు వర్మ గారు కూడా నేరుగా అడిగి రావడం, వర్మ అక్కడ నేరుగా ఇద్దరు కలిసి మాట్లాడడం జరిగిన సందర్భాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే కొన్ని కట్ అండ్ పేస్ట్లు కొన్ని ఇష్యూలు జరుగుతుంటాయి, కానీ ఆ సందర్భాన్ని క్లారిటీగా ఇవ్వాలి అనేది నిన్న కూడా ఆర్టీవీ చాలా క్లారిటీగా ఈ విషయం మీద ఏం జరుగుతుంది, ఏంటి ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది మనం క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకేసారి ఉన్నప్పుడు జరిగిన వాతావరణాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ఓపెన్ గా. అయితే ఈ ఇష్యూ అంతటితో క్లోజ్ అయింది. కాకపోతే వర్మని ఎటువంటి పొజిషన్ లో పెడతారు, వర్మని తన స్థాయిని తగ్గించే ప్రయత్నం టీడీపీ చేయదు అనేది ఒక క్లారిటీ మంత్రి నారాయణ గారు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సీఎం దగ్గర నుంచి కూడా ఆ మంత్రి నారాయణకి, అంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి అక్కడ కొంత ఆయన కూడా కొంత ఇది ఉంది, అంటే ఏం చేయాలి, వర్మని మనం ఎట్లా మనం ఎక్స్క్యూజ్ చేయాలి, లేకపోతే వర్మని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయం మీద కూడా కొంత వాళ్ళకి ఒక అంచనా ఉంది. రాబోయే రోజుల్లో వర్మ ఒక మంచి
పొజిషన్ లోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆడ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. దాదాపుగా ఈ కూటమిలో చాలా వరకు వర్కౌట్ చేశారు ఆయన ఈ కూటమి కలిసి రావడానికి లేదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళందరికీ బూస్టప్ ఇచ్చిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నెక్స్ట్ బీజేపీ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ చేసిన యాక్టివిటీ, పవన్ కళ్యాణ్ వ్యవహరించిన ఆ రోజు ఆ టీడీపీకి పెద్ద బూస్టప్. సో అట్టంటే ఈ వ్యవహారాలని పవన్ కళ్యాణ్ ని కాదని మిగతా వ్యవహారాలు చూడడానికి వర్కౌట్ కాదు కదా. బట్ కాకపోతే ఈ వ్యవహారాన్ని అయితే చాలా క్లియర్ గా వర్కౌట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ చాలా వరకు క్లోజ్ అయింది. ఇప్పుడు ఇందాక ఇద్దరు కలిసి మంత్రి నారాయణ వర్మ గారు ఇద్దరు కలిసి మాట్లాడడం అనేది చాలా వరకు క్లారిటీకి వచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి సత్యం. రైట్. సో ఇక్కడ నుంచి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇటు వర్మకు సంబంధించి ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలో లేకపోతే ఆయనకి ఇస్తే బాగుంటుందో అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చేలాగే ఉందనుకోవచ్చా, లేకపోతే అటువైపు అడుగులు వేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు టీడీపీకి సంబంధించి అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఈ వివాదానికి సంబంధించి? ప్లీజ్ కంటిన్యూ. నారాయణ ఎక్కడ కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడే 30-40 వేలు ఓట్లతో గెలిచిన వ్యక్తి. తర్వాత పార్టీ సీటు కొన్ని సందర్భాల్లో ఇలేనప్పుడు కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. అటువంటి వ్యక్తే అక్కడ మనం అంటే ఆయనే చాలా కొంచెం బెండ్ అయ్యారు. కారణం ఏంది? కూటమి ప్రభుత్వం తర్వాత జరిగే విషయాలు ఇవన్నిటి మీద ఆయన కొంత బెండ్ అయ్యే పరిస్థితి చేశారు. నెల్లూరులో చిన్న చిన్న చోటా నాయకులు కూడా మీరు ఏదంటే అది మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు కలిసి కూర్చొని డైరెక్ట్ గానే ఓపెన్ గా మాట్లాడు. మేము కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఉంటాం, లోకేష్ గారు ఏం చెప్తే ఉంటాం, మా గురువు నారాయణ గారు ఏం చెప్పినా వినడానికి నాకేమీ అభ్యంతరాలు లేవు, వేరే ఇష్యూస్ మాకేం సంబంధం లేదనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. కాబట్టి ఆ ఇష్యూ ఇంకా జరగదనేది పిఠాపురంలో అవసరమైతే వర్మ గారిని ఏ విధంగా అకామిడేషన్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఎక్కడ సెట్ చేయాలి, ఏ విధంగా అతన్ని కొంచెం మంచి పొజిషన్ లో పెట్టాలి. అయితే ఇప్పటికే ఆయనకి 2 గన్మల్ని ఇచ్చారు. తర్వాత కొంత ఆయన స్థాయిని ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. సో కాబట్టి పెద్ద ఈ ఇష్యూలో మాత్రం అది ఇంత క్లోజ్ అవుతుందని అనుకోవాలి. ఎక్కడ కూడా వర్మ కూడా ఎక్కడ మొన్న జరిగిన ఇష్యూ మీద ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఆయన ఒక్క విషయంలో బాధపడ్డ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగబాబు మాట్లాడిన విషయంలోనే కొంత ఆయన ఏదో కొంత హర్ట్ అయినట్టుగా అనిపించింది. కానీ ఎక్కడ ఆ విషయంలో మంత్రి నారాయణ విషయంలో కావచ్చు, ఇంకోటి దగ్గర కూడా ఇక్కడ బాధపడిన ఇష్యూస్ అయితే కనపడలేదు సత్యం. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది అనుకునే లోపే సర్దుమణిగిందా అనే చర్చకు దారి తీసేందుకు, ఆ మాటకు బలం చేకూర్చేందుకు ఈరోజు ఇద్దరు అంటే పిఠాపురం వర్మ అలాగే మంత్రి నారాయణ ఇద్దరు కూడా కలిసి అంటే సంయుక్తంగా వాళ్ళ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా భావించవచ్చు. సో దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంత్రి నారాయణ పిఠాపురం వర్మ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖలో మంత్రి నారాయణను కలిశారు పిఠాపురం వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై నారాయణ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. టెలికాన్ఫరెన్స్లో నేను మాట్లాడిన మాటలను కట్ చేసి పేస్ట్ చేసి వైరల్ చేశారన్నారు నారాయణ. ఇటు పిఠాపురంలో ద్వితీయ శ్రేణి టీడీపీ జనసేన నేతల మధ్య ఉన్న ఆ విభేదాలను జీరో చేశామంటూ తాను చెప్పానన్నారు నారాయణ. మంత్రి నారాయణ వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. ఇక పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని పట్టించుకోనంటూ ఆయన చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. అలాగే టీడీపీలో తాను పిల్లర్ లాంటి వాడినంటూ చెప్పుకొచ్చారు వర్మ. చంద్రబాబు ఆగమంటే ఆగుతా, దూకమంటే దూకుతా అంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం వర్మ. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చారు వర్మ. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణ ఏమన్నారు, ఎట్ ద సేమ్ టైం పిఠాపురం వర్మ ఏమంటున్నారు, ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం.
కుటుంబం అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు. చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేను అంటారా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోవాలి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు. ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా. నమస్కారాలండి. కాకినాడకి కాకినాడ పిఠాపురంలో వర్మగారు ఉన్నారు. వర్మగారు చాలా డెడికేటెడ్, పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని యాజిటీస్గా పాటించారు. ఆయన కేడర్ కూడా ఆయన కింద ఆయన పనిచేసేటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజార్టీ గెలిచారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందుకు పడతాయి. నేను నిన్న సభలో కూడా పరకడానికి చాలా 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యాయంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందుకు వస్తున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటూ సహజం. నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సత్యంగా ఉంటుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న ఉంటే వాటన్నిటిని కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు 3 పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేశాను. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడేవారు. ఇలా ఒక చక్కటి అన్యంతో పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరీగా ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేస్తున్నారు. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వార్న్ చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ
నేనేం చెప్పారంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నాయి. ఉదాహరణకు పిఠాపురంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా వర్మ గారు 2014లో 50,000 మెజార్టీ గెలిచారు. సో చూసారుగా పిఠాపురం వర్మ అలాగే మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇంతటి వివాదానికి కారణమైన ఆ ఆడియో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతటి వివాదం ఇంత తారాస్థాయికి చేరుకోవడానికి ఇద్దరూ కూడా సంయుక్తంగా వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారంటే ఆ ఆడియో ఎంత వైరల్ అయి ఉంటుంది, ఎంత సంచలనం అయి ఉంటుంది. ఒకసారి ఆడియో కాన్వర్సేషన్, ఆ ఫోన్ కాన్వర్సేషన్ అంటే ఒక ఆడియో చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఒకసారి ఆ ఆడియో కాల్ చూద్దాం. సీఎం గారు చాలా క్లియర్ గా ఎమ్మెల్యేలకి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు, ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం. పార్టీ ఆఫీస్ నుంచి మేమన్నా చెప్తాం, లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్. ఆయన చెప్తాడు ఎవరి దగ్గర చేయించాలో మేమే ఇస్తాం. రెండోది ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. 3 పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది నేను కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు. నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది 3 పార్టీల కలయిక. ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం అయ్యద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను తీసుకుంటాను, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి, అవసరం చాలా రఫ్. నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీస్లో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని. నేను ఒకటే చెప్పా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటే అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి దగ్గరికి పోతున్నా పంచాయతీకి. 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు నేను కూర్చుంటున్నాను డిస్కషన్స్కి. పంచాయతీలకి చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగల్ ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుతూ సర్దుకోబోతుంటాను. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నావా మేము లేవా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారు అడిగాడు. ఏంది అసలు ఇది,